దేవునికి మహిమ. హల్లెలూయా. యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము. యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము. నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా పాడదము ఆయనను దేవునికి స్తోత్రం. దయచేసి నిర్గమకాండము 13వ అధ్యాయం. నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైనటువంటి నూతన మందిరము కొరకు నీకు వందనాలు. ఇక్కడ కట్టబడుచున్న సజీవ మందిరము కొరకు నీకు వందనాలు. సంఘమనే సజీవ మందిరాన్ని కట్టుచు ఆ సజీవ మందిరమైన సంఘం సమావేశం కావడానికి ఒక సమాజ మందిరాన్ని కూడా కట్టుచు అద్భుతమైన సుందరమైన మహిమకరమైన చక్కని భౌతిక మందిరాన్ని ఈ దినమున మీరు ప్రతిష్ఠింపజేసినందుకై నీకు వందనాలు. నిశ్చయముగా ఈ స్థలమందు మీరున్నారు, మీరు కార్యం చేస్తున్నారు. నిన్ను మేము ఈ మాంసపు నేత్రాలతో చూడడం లేదు, కానీ నీ కార్యాలను చూస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడా, మీ దాసుడు పాస్టర్ విజయ్ కుమార్ వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి సహదాసులందరినీ దీవించండి. సంఘములు సంఘ బిడ్డలందరినీ దీవించండి ప్రభు. నూతనంగా ప్రతిష్ఠింపబడినటువంటి మీ దాసులు మీ దాసురాళ్ళందరినీ దీవించి దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి వారిని బలపరచండి. చదవబడ్డ లేఖన భాగము కొరకు నీకు స్తోత్రం. ఈ లేఖనమును మీరు ఆశీర్వదించి అభిషేకించి విరిచి మా కళ్ళు తెరిచి మాకు పంచిపెట్టండి. ఈ సత్యాన్ని మాకు ప్రత్యక్షపరచమని, ఒక ఉన్నతమైన అంతస్తుకు మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించమని, చీకటి శక్తులన్నింటినీ యేసు నామములో బంధించి గద్దించి దూరముగా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ, ఈ మందిరము ప్రతిష్ఠింపబడ్డ గృహం ఈ చుట్టూన ఈ ప్రాంగణమంతా కూడా చుట్టూరా యేసయ్యా నీ దేవాగ్నిని మేము ప్రాకారంగా ప్రతిష్ఠించుకుంటూ నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తూ యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభము చాలా కొద్దిసేపే నేను మాట్లాడుతాను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అవును, ఇశ్రాయేలీయుల కథ మనం ఎందుకు చదువుకోవాలి అనేది మేజర్ క్వశ్చన్, చాలా పెద్ద ప్రశ్న.
మనం భారతీయులము కదా, వాళ్ళ గోల మనకెందుకండి? ఇస్రాయేలీలకు ఇలా జరిగింది, ఇస్రాయేలుకు అలా జరిగిందంటే వాడి బాధలు వాడివి, మన బాధలు మనవి. మనకు అవసరమా? ఇస్రాయేలీయులు ఇలా చేశారు, అలా చేశారు, దేవుడు ఇలా చేశాడని ఆ కథంతా మనకెందుకు? అంతకన్నా గొప్ప చరిత్ర భారతీయులమైన మనకు లేదా అని చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనకు దొరికితేనే గాని బైబిల్కు మనం కనెక్ట్ కాలేము. లేకుంటే ప్లగ్ ఊడిపోయినట్టు ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ పెట్టు బాబు అని ఇచ్చాను ఒక అబ్బాయి. మొబైల్కు ఇక్కడ పెట్టే వైరు పెట్టాడు, ఆ పైన ఆ ప్లగ్ లూజ్ ఉన్నది, అది హోల్డర్ గట్టిగా పట్టుకోవట్లేదు. అది పెడుతున్నా కొద్దీ లూజ్ అయి వచ్చేస్తా ఉంది. చూసుకోకుండా పెట్టాడు, వచ్చాడు. ఎంతసేపు అయినా అది ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఛార్జింగ్ అయిందా అని అడిగితే లేదు, ఇంకా లేదు, ఇంకా అది అంతే 2-3% ఉంది. అదే ఏమయ్యా పెట్టి 2 గంటలు అయింది, 2 గంటలు అయిపోయింది, 2-3% ఏంటి అని చూస్తే ఈ మొబైల్కు పెట్టే వైరు పెట్టాడు కానీ ఆ పైన మెయిన్ దగ్గర ప్లగ్ ఊడిపోయి ఉంది. ఊడిపోయి అక్కడ తట్టుకొని అట్లా ఉండిపోయింది అన్నమాట. 4-5 ప్లగ్గులు పెట్టారు, అందులో ఇది ఇరుక్కుపోయింది. అక్కడ అది కింద పడడం లేదు, ఆ ప్లగ్ పాయింట్లోకి వెళ్ళట్లేదు. దూరం నుండి చూస్తే ప్లగ్ ఉన్నట్టే ఉంది కానీ కనెక్షన్ లేదు. అలాగ చాలా మందికి బైబిల్కు ఉన్న కనెక్షన్ పోయింది. బైబిల్కు మనం కనెక్ట్ కావాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు మనకు అర్థం కావాలి. ఇశ్రాయేలీయుల కథ అసలు మనం ఎందుకు చదువుకోవాలి? మనకు అవసరమా? ఇంకా పైపెచ్చు మన దేశస్తులకు సాధ్యమైనంత చల్లగా ఉంది. మన దేశస్తులకు చాలా కోపం వచ్చే ఒక పాఠం ఉంది. అదేంటంటే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందును గాక అని పాడుదాం. అరే ఇశ్రాయేలు దేవుడు అని నువ్వే చెప్తున్నావు, భారతీయుల దేవుడు కాదు కదా. ఆయన పేరేమిటి బైబిల్లో? మరి మనమెవరం? భారతీయులు. భారతీయుల దేవుండే ఎంతో స్తుతి నందును కాక అన్నారే. మీకు సిగ్గుశరం లేదయ్యా? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బతుకుతూ ఇక్కడ ఉప్పు తింటూ ఆ దేశం దేవుడు స్తుతింపబడును కాకంటే అదేమిటి? కనీసం మనసాక్షి లేదు అని చాలా మంది దేశభక్తులు మన మీద బాగా కారాలు మిరియాలు అన్ని నూరుతా ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎప్పటిదాకా కొనసాగుతుందంటే ఈ పాయింట్ అర్థం కానంత వరకు కొనసాగుతుంది. మనం ఇండియాలో పుట్టి పెరిగి ఇశ్రాయేలు దేవుని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఇశ్రాయేలు జనాంగమును గురించి మనకు ఎందుకు అవసరము అంటే బైబిల్ అంతటిలోనూ కీలకమైన వచనాలు కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. అవి స్తంభాలు. బైబిల్ ప్రబోధన అంతటికి అవి స్తంభాలు అన్నమాట. అలాంటి ఒక వచనం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి అద్దిగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ఈ సంగతులు అంటే ఏ సంగతులు? ఆ అధ్యాయం మొదటి నుండి చదివితే మనకు అర్థమవుతుంది. సహోదరులారా, మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ అంటే మన పితరులు ఎవరు? మేఘము కింద ఉన్నోళ్ళట. మేఘము కిందను
వారందరూ మోషేను బట్టి సముద్రములో పడి నడిచిపోయిరి. అందరూను మోషేను బట్టి మేఘములోను సముద్రములోను. సముద్రంలో నడిచిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు. కనుక మన పితరులు అని ఎవరిని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలీయులను పిలుస్తున్నాడు. వాళ్ళకి ఏమేమి జరిగింది? వాళ్ళు మేఘములోను తర్వాత సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఆత్మ సంబంధమైన పానమును నీళ్లను పానము చేసిరి. వారు సణిగి సంహారకుని చేత నశించిరి. ఇలాగ వాళ్ళ చరిత్ర మొత్తం రాసి 11వ వచనానికి వచ్చి ఈ మాట అంటున్నాడు. ఏమేమి ఇశ్రాయేలీయులకు సంభవించెనో అవన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు జ్ఞానము కలుగుటకై వ్రాయబడును. దృష్టాంతం అంటే ఒక పోలిక మాత్రమే. ఇశ్రాయేలీయుల చరిత్ర ఒక పోలిక, వాళ్ళ కథ ఒక పోలిక. మరి అసలు కథ ఎవరిది అంటే నీది నాదే. అసలైన చరిత్ర నీది నాది, సర్వమానవ కోటిది. సర్వమానవ కోటి కథకు, సర్వమానవ కోటి చరిత్రకు ఒక పోలికగా చిన్నగా ఇశ్రాయేలు చరిత్ర దేవుడు రాశాడు. మొన్ననే ఢిల్లీ దగ్గర ఆగ్రాకి వెళ్ళి నేను ఒక తాజ్ మహల్ అనే కట్టడాన్ని చూశాను. ఇన్నేళ్ల బట్టి చూడలేదు, మొన్న దేవుడు నడిపించాడు, చూశా. తాజ్ మహల్ పేరు విన్నారా? చాలా సుందరమైన కట్టడం, చలువరాతితో కట్టిన కట్టడం. మరి వేసవి కాలం సాయంకాలం వెన్నెల కాంతిలో జిగేల్మని మెరుస్తుంది అది. ఆ భవనం అంతా చాలా సుందరంగా ఉంటుంది. ప్రపంచంలోని 7 వింతల్లో అదొకటి. చార్మినార్ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు అందరూ పోయి చార్మినార్ చూడాలంటే కూడా కష్టమే. ఇది కొంచెం దగ్గరే కనుక చూడవచ్చు. ఢిల్లీకి పోయి ఆగ్రాకు వెళ్ళి తాజ్ మహల్ చూడాలంటే ఇంకా ఎక్కువ కష్టం. అందుకని మన ఊరి ఫ్యాన్సీ షాపుల్లో చిన్న చిన్న బొమ్మలు అమ్ముతారు. తాజ్ మహల్ బొమ్మ, చార్మినార్ బొమ్మ. ఇదేంది సార్ అని అంటే ఇది చార్మినార్. ఇదేంటిది? ఇది తాజ్ మహల్. తెల్లగా ఉంటుంది, 4 దిక్కుల 4 స్తంభాలు, మధ్యలో నలుచదరం బిల్డింగు, దాని మీద డిప్ప బోర్డులు ఇచ్చినట్టు సెంటర్లో ఒక బోర్డులు ఇచ్చి దాని మీద తల మీద ఒక కొమ్ము, అంతా బాగుంది. ఇది ఏంటంటే తాజ్ మహల్. ఇది తాజ్ మహలా? తాజ్ మహల్ కాదు. కానీ దీన్ని చూస్తే అసలు తాజ్ మహల్ ఎలా ఉంటుందో కొంచెం ఐడియా వస్తుంది. ఈ చార్మినార్ బొమ్మ నిజం చార్మినార్ కాదు. నిజం చార్మినార్ అక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంది. అక్కడ దాకా మనం వెళితేనేమో అసలైన తాజ్ మహల్, అసలైన చార్మినార్ చూడొచ్చు. కానీ ఈ బొమ్మను చూస్తే కాస్తో కూస్తో ఐడియా వచ్చేస్తుంది. ఓహో, చార్మినార్ అంటే ఇలాగ ఉంటుంది. దాన్నే చాలా పెద్దగా ఊహించుకుంటే అసలైన కట్టడాన్ని చూసినట్లు కొంచెం అనుభూతి కలుగుతుంది. ఇలాగా అలాగే దేవుడు లేఖనములలో ఉపమానముల ద్వారా మాట్లాడతాడు, దృష్టాంతముల ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే మనకు కనిపించని వాటి మీద, మనం కళ్ళతో చూడలేని వాటి మీద నమ్మకంతో ముందుకు సాగడమే దేవభక్తి సాధన. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూస్తున్నాం. ఖచ్చితంగా చెప్పండి,
ఇదిగో హ్యాండ్ కర్చీఫ్ అని చూపించినట్టు దేవుణ్ణి పట్టుకొచ్చి ఎవరైనా చూపించగలరా? దేవుణ్ణి మనం చూడలేము, చూపించలేము. సైతానును మనము చూడలేము, చూపించలేము. మన సొంత ఆత్మనే మనం చూడగలమా? చూడలేము. అద్దం ముందు ఎంతసేపు నిలబడ్డా మన ముఖం కనిపిస్తుంది తప్ప లోపల ఉన్న ఆత్మ కనబడదు. పోనీ పరలోకాన్ని మనం చూసామా, చూడగలమా? ఏదో దర్శనాలు వస్తాయి తప్ప రియల్గా బొంబాయికి పోయినట్టు పరలోకాన్ని చూసి రావడానికి అవకాశం లేదు. నరకాన్ని చూసామా? చూడలేదు. ఇప్పుడు దేవుణ్ణి చూడలేదు, దయ్యాన్ని చూడలేదు, పరలోకాన్ని చూడలేదు, నరకాన్ని చూడలేదు, మన సొంత ఆత్మను చూడలేదు. ఈ భక్తి సాధన మొత్తము చూడని సంగతుల మీద ఆధారపడే ఉంది. మరి చూడని దానిని మనకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి? చూడని దానిని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనం చూసే లోకములో ఒక పోలిక దేవుడు ఉండాలి. దేవుడు దాన్ని సిద్ధపరచాల్సి వచ్చింది. ఒక పోలికను దేవుడు తయారు చేయాల్సి వచ్చింది. చూడని ప్రపంచం మనకు అర్థం కావడానికి చూసే ప్రపంచంలో ఒక పోలికను దేవుడు తయారు చేయాల్సి వచ్చింది. ఆ పోలిక పేరే దృష్టాంతము. ఏమంటారు? దృష్టాంతం. మాదిరి, నమూనా అనుకోండి. దేవుడు ఎప్పుడు ఈ నమూనాల ద్వారా మాట్లాడుతాడు. కళ్ళ ముందున్న తాజ్ మహల్ బొమ్మను చూసి ఢిల్లీ దగ్గర ఇదే చాలా పెద్దగా ఉంటుందంట అని అనుకోవచ్చు. అది చూడకపోయినా చూసినంత విలువ. చార్మినార్ను చూసి హైదరాబాద్లో ఇలాంటిది ఒకటి ఉందట, అమ్మ బాబోయ్ అని అనుకోవచ్చు. చూడకపోయినా దాదాపు చూసినంత విలువ. కనబడే ప్రపంచంలోని దృష్టాంతాలను దేవుడు చెప్పినప్పుడు ఓహో కనిపించని లోకం ఇలాగే ఉంటుందన్నమాట అని మనం అనుకోవచ్చు. అలాగా కనబడని దానిని మనకు అర్థమయ్యేటట్టు చేయడానికి పరమ బోధకుడైన దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని పోలికలను మనం ఏమని పిలుస్తాము? దృష్టాంతములు. ఈ సంగతులన్నీ ఏ సంగతులు? ఏమయ్యా ప్లగ్ కూడా వీక్నా? ప్రసంగం నచ్చలేదా ఏంటి? హలో, మంచిది. ఈ సంగతులన్నీ వారికి అన్నాడు. వారికి అంటే ఎవరికి? ఇశ్రాయేలీయులకు. ఈ సంగతులంటే ఏమిటి? ఎర్ర సముద్రములో పడి దాటడము, పరలోకములు వచ్చిన ధాన్యాన్ని తినడము, బండలో నుంచి వచ్చిన నీళ్లను త్రాగడము. ఈ సంగతులన్నీ ఇశ్రాయేలీయులకు ఎందుకు సంభవించినాయి అంటే దృష్టాంతములుగా సంభవించినాయి. దృష్టాంతములుగా సంభవించి మన కొరకు వ్రాయబడినవి. మన కొరకు ఎందుకు వ్రాయబడినవి? మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడినవి. బుద్ధి అనే మాట బైబిల్లో ఎక్కడ కనబడ్డా దానికి అర్థం ఏంటంటే జ్ఞానము అని అర్థం. మనకు జ్ఞానము కలుగుటకై వ్రాయబడినవి. అంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మొత్తం మానవ జాతి చరిత్రకు దృష్టాంతం. మానవ జాతి చరిత్ర ఎక్కడ మొదలైంది? ఇశ్రాయేలీయుల చరిత్ర ఎక్కడ మొదలైందంటే ఐగుప్తు దేశములో బానిసలుగా జీవించటంతో జనాంగ చరిత్ర మొదలైంది. 430 సంవత్సరాలు పుట్టుకతోనే వెట్టి చాకిరీ చేసే కట్టు బానిసలుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు జీవించినారు.
ఇశ్రాయేలీయులంటే బానిస జాతి, పుట్టుకతోనే వెట్టి చాకిరీ చేస్తున్నారు. జీతం ఇమ్మని అడగడానికి అవకాశం లేదు, లీవ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. చెప్పిన పని చేయాలి, అన్నం పెట్టకపోయినా పని చేయాలి. పశువులను కొట్టినట్టుగా కొరడాలతో కొట్టి పనులు చేయించుకుంటారు. అది ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఐగుప్తు దేశంలో. అది మనందరి పరిస్థితి. యోహాను సువార్త 8వ అధ్యాయము దయచేసి యేసయ్య చెబుతున్నాడు 34వ వచనం. అందుకు యేసు, పాపము చెయ్యు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో అనుమానముగా చెబుతున్నాడా, నిశ్చయంగా చెబుతున్నాడా? అసలు డౌటే లేదు. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఇశ్రాయేలీయులేమో ఐగుప్తు రాజైన ఫరోకు దాసులు. వాడు ఏం చెబితే అది చెయ్యాలి. మానవ జాతి మొత్తం పాపమునకు దాసుడు. ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యాలి, బాధగా ఉన్నా చెయ్యాలి, ఆరోగ్యం నాశనం అయిపోతున్నా చెయ్యాలి. ఒక చెడ్డ రాజు కింద మానవ జాతి బ్రతుకుతుంది. అందుచేతనే వాడు చెడ్డ పనులన్నీ మనుషులతో చేయిస్తున్నాడు. వీళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, దేశాలే పాడైపోతున్నాయి. ఒక చెడ్డ రాజు ఎలుతున్నాడు. వాడు సాతాను అనే రాజు. ఈ సాతాను అనేవాడు మనకు కనపడడు. అందుకే దృశ్య ప్రపంచంలో ఒక ఐగుప్తు దేశం, ఒక ఫరో రాజు, అతడి కింద బానిస జాతి. ఇదంతా చిత్రం, పెయింటింగ్ గీసి ఇదంతా మీ బ్రతుకురా, మీరు ఇలాగే ఉన్నారు. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసు. మరి పాపం ఎవరు చేస్తున్నారు అంటే వారు వీరు అనే అవసరం లేదు. మనిషి పుట్టిన ప్రతివాడు పాపమే చేస్తున్నాడని రోమాపత్రిక 3:23వ వచనంలో చెప్పాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్లో అనేక వచనాలు ఇదే సత్యాన్ని చెబుతున్నాయి. మనిషి అన్న ప్రతివాడు పాపి. ఎలాగ పాపి? పాపం చేసినా చెయ్యకపోయినా స్వభావము చేత పాపి. చెడ్డ పనులు చేస్తేనే పాపి కాదు, చెడ్డ పనులు చేసినా చెయ్యకపోయినా మన గుణము మంచిది కాదు, మన స్వభావం మంచిది కాదు. మన శరీరంలో పాప మరణముల నియమం ఉన్నది. కాబట్టి మనందరము స్వభావరీత్యా పాపులం. స్వభావరీత్యా మనము దైవోగ్రతకు పాత్రులు. దేవుని బిడ్డలారా, ఆ దాస్యము నుండి దేవుడు ఇశ్రాయేలును బయటికి నడిపించినాడు. అలాగే సాతాను యొక్క దాస్యం, పాపము క్రింద మనము చేసిన వెట్టి చాకిరి, పాపానికి దాసులుగా బ్రతికిన ఆ దాస్యపు బ్రతుకు నుండి మనలను విడిపించడానికి దేవుడే తానే మనిషై పుట్టాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మన విశ్వాసము, బైబిల్ చెప్పే వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే నరుడై వచ్చాడు. ఎందుకంటే తన సొంత రక్తము చేత మానవులను పాపము నుండి విడిపించడానికి, నరకము నుండి విడిపించడానికి అందుకు వచ్చాడు. దేవుడు ఎందుకు వస్తాడు మనిషిగా? ఎందుకు రావాలి? ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడా లేదా? మరి అంతటా ఉన్న దేవుడు మళ్ళీ రావడం ఏంటి? దేవుడు లేని స్థలమే లేదు. విశ్వమంతట్లో, బ్రహ్మాండం అంతట్లో ఒక చదరపు అంగుళం జాగా ఎక్కడ దేవుడు లేని ప్లేస్ లేనే లేదు.
ఆల్రెడీ ఇక్కడ ఉన్నోడు మళ్ళీ పని కట్టుకొని రావడం ఎందుకంటే నేను ఈ ఊళ్ళో లేను కాబట్టి హైదరాబాద్ నుంచి రావాల్సి వచ్చింది. ఇక్కడే ఉన్నోడు మళ్ళీ రావడం ఏంటి కారు వేసుకొని? దేవుడు ఎందుకు రావాలి? రక్తమాంసములు శరీరము ధరించి వచ్చాడు. అవసరం ఆయనకు. రక్తమాంసముల శరీరము లేకుండానే సూర్యుడిని చేశాడు, చంద్రుడిని చేశాడు, నక్షత్రాలను చేశాడు, సకల చరాచర ప్రాణికోటిని చేశాడు. ఆయనకు శరీరం ఎందుకు? ఎందుకంటే మన దేశంలో పెద్దలు చెప్తారు, చెడ్డోళ్ళని శిక్షించడానికి, మంచోళ్ళని రక్షించడానికి దేవుడు వస్తాడు. దానికి ఇక్కడ దాకా రావడం ఎందుకయ్యా? అది పోలీసోడి పని. అది పోలీసోడి పని. దేవుడికి ఇక్కడ దాకా రావాలి. అంతగా కాపాడాలనుకుంటే శరీరము దాల్చకుండానే కాపాడలేడా? చెడ్డవాళ్ళని శిక్షించాలంటే శరీరము లేకుండానే శిక్షించలేడా? శరీరం లేకుండా సూర్యుడినే చేసిన వాడు ఒక దుర్మార్గుడిని శిక్షించలేడా? అర్థము లేదు, లాజిక్ లేదు. దేవుడు ఎందుకు వస్తాడు మనిషి అయి అంటే చెడ్డోళ్ళని చంపడానికి కట్టాడు. మరి నేను కూడా ఒక చెడ్డోళ్ళని చంపేసి నేను దేవుడిని అంటే ఒప్పుకుంటారా? తీసుకుపోయి జైల్లో పడేస్తారు, ఉరి తీస్తారా? అదేంట? చెడ్డోళ్ళని చంపి నన్ను దేవుడు అన్నారు కదా, అన్నారు. తనకది రాంగ్ లాజిక్. అది చెడ్డవాళ్లను శిక్షించడం, మంచివారిని కాపాడడం చట్టము, చట్ట పరిరక్షకులైన పోలీసు వారు చేయాల్సిన పని. దానికి దేవుడు మనిషి పుట్టాల్సిన అవసరం లేదు. దేవుడు మనిషి పుట్టి బాణమో బల్లెమో పట్టుకొని ఒక దుర్మార్గుడు చేసి డొక్కలో పోసిన దాకా వాడు సావడా? ఆయన అక్కడి నుంచే వాడు సచ్చునుగాక అంటే సావుడు దెబ్బకి సచ్చునుకుంటాడు. కలుగునుగాక అంటే వెలుగు కలిగిందా లేదా? సకల చరాచర ప్రాణికోటి అంతా కలుగునుగాక, కలుగునుగాక అంటే కలుగుతూనే వచ్చినా లేదా? ఆ రాక్షసుడు సచ్చునుగాక అంటే సావుడు. ఇంత తిప్పలు ఎందుకండి? ఆడ నుంచి ఇక్కడ దాకా వస్తే ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, స్నానం చేయాలి, మళ్ళీ కాలకృత్యాలకు వెళ్ళాలా? దేవునికి ఎందుకు? ఆ మహిమ స్వరూపుడికి మట్టి శరీరం లాంటి రక్తమాంసముల శరీరం ఎందుకు? అసలు కారణమే లేదు. ఒక్కటే ఒక్క కారణం. ఆత్మరూపుడుగా ఉండి ఆయన ఏమైనా చేయగలడు. ఎంతమంది ఎన్ని కోట్ల రాక్షసులనైనా చంపగలడు. ఎంతమంది మంచోళ్ళనైనా కాపాడగలడు. ఎన్ని లోకాలనైనా నాశనం చేయగలడు. ఎన్ని కొత్త లోకములైనా చేయగలడు. ఆత్మరూపిగా ఉంటే చేయలేని పని ఒక్కటే ఉంది. అదేంటంటే మన కోసం బలి కావడం, మన కొరకు యజ్ఞము కావడం, మన కొరకు రక్తము కార్చడం. ఆ ఒక్క పని చేయలేడు ఆయన. అది తప్ప ఏదైనా చేయగలడు. మాట మాత్రము చేత ఈ బ్రహ్మాండం అంతా మొత్తం బుస్సుమని మాయం చేసి మాట మాత్రం చేత కొత్త బ్రహ్మాండాన్ని చేయగలడు. దానికి శరీరం అక్కర్లేదు. కానీ మన కొరకు ఆయన యజ్ఞము కావడానికి, బలి కావడానికి శరీరం అవసరమైంది. మన కొరకు బలి కావాలనే ఉద్దేశంతో, మన మీద ప్రేమతో ఆత్మరూపుడైన దేవుడు శరీరము దాల్చిపోవడమే క్రిస్మస్. మొట్టమొదటి క్రిస్మస్ నాడు ఆత్మరూపుడు మన కోసం బలి పశువు కావడానికి శరీరము దాల్చి వచ్చిన ఆ దేవుని పేరే నజరేయుడని యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు అంటే అందరి దేవుడు, అందరి సృష్టికర్త. ఆయనే సృష్టి, స్థితి, లయకారకుడు, ఆది మధ్యాంతరహితుడు. దేవుడు అనే 3 అక్షరాల మాట ఉంది. దేవుడు. ఆ 3 అక్షరాల మాటకు అర్థం యేసు అని అర్థం. యేసు అంటే దేవుడు అంతే, ఇంకా వేరే ముచ్చటే లేదు. దేవుడు అంటే యేసు, యేసు అంటే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అరే మా దేశం దేవుడు కాదు కదా అంటాడు ఒకడు. తిక్కలో మన దేశం సూర్యుడు వేరే ఉంటాడా? ఇప్పుడు ఆ నడినెత్తి మీద సూర్యుడు ఉన్నాడు, వాడిని అడ్రస్ అడిగిరా నువ్వు ఏ దేశం వాడువా? అమెరికా సూర్యుడువా, చైనా సూర్యుడువా? మా దేశాన్ని పరిపాలించి వెళ్ళిపోయినదే ఆ బ్రిటిషర్స్, ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళ సూర్యుడువా అంటే ఆయనకు మాటలు రావు కాబట్టి ఏమనడు. మాటలు వస్తే భయంకరంగా తిరుగుతాడు. తిక్కలోడే ఎర్రి ముఖమా, ఆ దేశం ఈ దేశం ఏందిరా, అన్ని దేశాలని ఒక్కడిని సూర్యుడిని అంటాడు. అలాగే యేసు ప్రభువుకు నీతి సూర్యుడు అని పేరు. దేవునికి స్తోత్రం కలుగునగా. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం ఎప్పుడు మిగతా దేవతలను మనం అస్సలు దూషించమండి. నేను అసలు దూషించను, ఎందుకంటే వాళ్ళందరూ మంచోళ్ళు. నిజంగా చెప్తున్నా, మిగతా దేవతలందరూ చాలా యథార్థవంతులు. వాళ్ళలో ఒక్కడు కూడా ఇట్లా చెప్పలే నా వైపు చూసి రక్షణ పొందమని చెప్పినాడు ఒకడున్నాడు. నేనే మార్గమును అని చెప్పినాడు ఒకడున్నాడు. నా ద్వారా తప్పెవడు తండ్రి వద్దకు రాడని చెప్పినోడు ఉన్నాడు. నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించున్నా అని చెప్పినోడు ఉన్నాడా? పాపములు క్షమించడం నాకు అధికారం ఉన్నది అని ఎవడేం చెప్పాడా? యేసయ్య చెప్పాడు. మరి మంచోళ్ళే కదా, వాళ్ళని ఏం అనొద్దండి, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు యథార్థంగా గవర్ని మాకు తెలియదు. నరకం తప్పించడము, పాపాలు క్షమించడము అవన్నీ మాకు తెలియని చదువు. ఏదన్నా మీ కిరాణా కొట్టు బాగుండాలి, ఏదైనా చిన్న చిన్న మేళ్ళు అయితే చేస్తాం, చిన్న చిన్న శక్తులం. ఒకవేళ మీకు నరకమే తప్పించుకోవాలని ఉంటే మాత్రం నిన్ను మమ్మల్ని చేసినోడు యేసయ్య దగ్గర బొమ్మని వాళ్ళ దగ్గర చెప్తున్నాడు. దేవుని స్తోత్రం జరిగింది. హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు 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 మన దేవుడు హల్లెలూయా 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 యేసయ్య అంటే చిన్న చూపు మన దేశం. ఆయన కులం తక్కువ దేవుడు, మాలమాది గోళ్ళ దేవుడు. నేను కరెక్ట్ అంటారు, నిజం. వాళ్ళు కూడా మంచిగా నిజాలే చెప్తారు. మనం ఎవరిని దూషించరాదు ద్వేషించరాదని ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పారు. ఏ వ్యక్తిని కానీ, ఏ మతముని కానీ, ఏ డినామినేషన్ కానీ మనం దూషించొద్దు. మంచోళ్ళే తమ్ముళ్ళు మంచిగానే చెప్తున్నారు. యేసు ప్రభు వారు మాలమాదిగలకు దేవుడు అని నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు ఒక ఆయన. కరెక్ట్ అన్నాడు, కరెక్ట్. మాలమాదిగలకు దేవుడు కాదన్న బుద్ధిహీనుడు ఎవడు అని నేను. మరి అదేంటి సార్ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? అరే ఇది కూడా పంచాది. నువ్వు అన్నది ఒప్పుకున్నా కూడా గొడవ అన్న. నువ్వు అన్నది ఒప్పుకోకపోతే గొడవ, ఒప్పుకుంటే కూడా గొడవ. నువ్వు మంచిగా చెప్పినావా మాలమాదేవులకు దేవుడే కాదనే కూడా అన్నాడు. మరి మీరు చెప్పే బోధ ఏంటంటే ఏం లేదు, ఆయననే రెడ్డోళ్ళకు కూడా దేవుడు, ఆయనే బాపనోళ్ళకు కూడా దేవుడు, కమ్మోళ్ళు కాపోళ్ళు ఆయన. ఇప్పుడు సూర్యుడు, ఈయన మాలలకు మాదిగలకు సూర్యుడు అని చెప్తా. అది రైటా రాంగా?
మాలమాదిగలకు ఇంకో సూర్యుడు ఉన్నాడా? వీడేనా? మరి బాపన వాళ్ళకి ఇంకో సూర్యుడు ఉన్నాడా? రెడ్డి, కమ్మ, కాపు, సచ్చిపల్లి ఇంకో సూర్యుడు ఉన్నాడా? ఆ ఉన్న ఒక ఎండకే తట్టుకోలేక వస్తున్నాను. ఈ 100 కులాలకు ఒక్కొక్క సూర్యుడు సచ్చూరుకుంటున్నాం. ఎన్ని కులాలు, మతాలు, జాతులు ఉన్నా అందరికి ఒక్క సూర్యుడు ఎలా ఉన్నాడు. ఎన్ని జాతులున్నా అన్ని జాతులకు రక్షకుడు ఒక్కడే, ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కులాలే కాదు, భూమి మీద ఆకాశము కింద ఎన్ని జాతుల మనుషులు ఉన్నారో అందరికి యేసే సృష్టికర్త, యేసే రక్షణకర్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన దేని నుంచి రక్షిస్తాడు? మనుషులను పాపము నుండి రక్షిస్తాడు, నరకాగ్ని గుండము నుండి రక్షిస్తాడు. ఈ పాపము నుండి రక్షించడం అంటే పాపం అనే దాస్యము నుండి, ఆ వెట్టి చాకిరి నుండి రక్షిస్తాడు. ఈ చెడ్డ పనులు, చెడ్డ అలవాట్లు అన్నీ కూడా ఒక వెట్టి చాకిరే. మనకి ఇష్టం లేకుండా చేస్తాం. అది దానికి అలవాటైన అనుకుంటా. పెద్ద అని చెప్పాడు, సిగరెట్ మానే చాలా ఈజీ సార్. నేను అప్పటికే 90 సార్లు మానేశాను. సిగరెట్ మానేది చాలా ఈజీ అట. ఎట్లా చెబుతున్నావు అంటే ఆల్రెడీ 90 సార్లు మానేను. 91సారి స్టార్ట్ చేసాడు. మరి ఏ పాపం అయినా అంతే. మాని ఆ మంచి బుద్ధి కొంత 4 రోజులు ఉంటుంది. మళ్ళా కుక్క తోక పడతారు, డింగ్ అని మళ్ళా లేస్తుంది. తోకకు రాయి బరువు కట్టినట్టు కుక్క తోక స్ట్రైట్గా అయింది. ఒక వారం ఉంచినాక రాయి ఇప్పితే డింగు వాళ్ళ పడుతుంది. మన బుద్ధి వంకర బుద్ధి. అది ఆదాము నుండి హవ్వ నుంచి వచ్చింది. కాబట్టి పాపము చెయ్యి ప్రతివాడు పాపమునకు. ఆయన బైబిల్ మాటలు చెప్తే మేమెందుకు వింటామండి అంటారు కొంతమంది మన దేశంలో. సరే, బైబిల్ మాట వినకపోతే పోతివి. నువ్వు ఏది చెప్తే వింటావు చెప్పు. మా దేశంలో గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయండి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఉన్నాయి కదా. మరి వేదము చెప్పిన మాటైనా నమ్ముతావా? హైందవ క్రైస్తవం అనే ఒక పుస్తకం దేవుడు నా చేత రచింపజేశాడు. అది చదవండి. వశిష్ఠుడు అనే మహర్షి ప్రార్థన చేస్తాడు. నేను ఆ బుక్ అధ్యాయము, మంత్రము, వేద మంత్రము, శ్లోకము, దాని రెఫరెన్స్తో పాటు రాశాను. కొన్ని 100 వేద మంత్రములు, దాని భావము. దాశరథి రంగాచార్య గారు చతుర్వేదములను సంస్కృతము నుండి తెలుగులోకి అనువాదం చేశారు. విశాలాంధ్ర బుక్ హౌస్లో దొరుకుతాయి. 3000 రూపాయలు ఏమో ఉంటుంది. కొనుక్కోండి, ఇంట్లో పెట్టుకోండి, చదవండి. ఆ వేదములో మొత్తం బైబిలే ఉంటుంది. అందుకే హైందవ క్రైస్తవం అనే బుక్ రాశాను నేను. వేదాల నిండా యేసయ్య గురించే రాసుకున్నాను. పేజీలో యేసయ్య గురించే రాసుకున్నాను. మళ్ళీ మనం చెప్తేనేమో ఇది అమెరికా మతం అంట. చదవడు, వేదము చదవక. ఉందా ఇక్కడ? అందులో వశిష్ఠ మహర్షి ప్రార్థన చేస్తాడు. ఏమని? ఓ వరుణ రాజా, మా పాపములను పరిహరించుము. నేను తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పులు చేసినాడు. నిద్రలో కొన్ని, మెళకువలో కొన్ని తప్పులు చేశాను. మానవ పాపము మానవుని స్వయంకృతముననే కలుగదు. అవి పితృపారంపర్యముగా, వంశ క్రమానుగతముగా ఎక్కడి నుండో వస్తున్నాయి మా పాపాలు. మా పాపములు పరిహరించుమని వశిష్ఠ మహర్షి ప్రార్థన చేస్తాడు వేదాలలో. ఏమండి, మేము చేసుకునే పాపాలే కాదు, తండ్రి తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతల నుంచి రక్తంలో పాపం మాకు వచ్చిందని వేద ఋషి చెబుతున్నాడు. మరి భారతీయుడు నమ్మాలా లేదా? అదేనా నమ్మరు, ఇదేనా నమ్మరు.
అసలు వేదమా బైబిలా అనేది కాదు వీళ్ళకి కావలసింది, సత్యం మాకు వద్దంతే. అది వాళ్ళ మొండి పట్టుదల. సత్యం ఎక్కడున్నా నమ్మం, బైబిల్లో ఉన్నా నమ్మం, వేదంలో ఉన్నా నమ్మం. పైకి మాత్రం చెప్పడం, అబ్బో మా వేదాలు గొప్ప గ్రంథాలు. వేదంలో ఉన్న మాట చెప్తున్నా. ప్రతి మానవుడు పాపి. మహర్షులే, వేద ఋషులే అందరూ ప్రార్థనలే చేస్తారు. చతుర్వేదములు నేను 100 సార్లు చదివాను, 72 సార్లు చదివినాక ఈ పుస్తకం రాశాను. తర్వాత చదవడం ఆపలే, ఇంకా చదువుతూనే ఉన్నా. ఇది రాయడానికే 72 సార్లు చదివా. రాసిన తర్వాత రోజు చదువుతూనే ఉన్నా. ఎక్కడ చూసినా యేసుక్రీస్తును కూర్చున్నటువంటి ప్రస్తావన ఉంది. విలారా, మానవుడు జన్మతః పాపి అని వేద ఋషులే చెప్పారు. ఈ మాట నేనే కాదు, దాశరథి గంగాచార్య గారు చెప్పారు. ఋషులకున్న అసలు సమస్య పాపము. ఆ పాపాలు ఎట్లా వదిలించుకోవాలని ఆ ఋషులు ప్రార్థనలు చేశారని ఆ మహానుభావుడు రాశాడు. మరి బైబిల్ చెప్తే నమ్మలేదు, వేదమైనా నమ్మాలి. బైబిల్ చెబుతుంది ఏ భేదమును లేదు, అందరూ పాపము. కాబట్టి పాపమని ఆ చీకటి శక్తికి మనుషులందరూ దాసులు. ఇశ్రాయేలీయులు దేనికి దాసులు? ఐగుప్తులో ఫరో రాజుకు దాసులు. ఫరో రాజుకి ఇశ్రాయేలీయులు దాసులు. సర్వమానవ కోటి పాపములకు పోలిక స్టార్ట్ అయింది. ఇక అక్కడ పెద్ద కథ మొదలవుతుంది, పెద్ద చరిత్ర. అందులో నుండి వాళ్ళను బయటికి తీసుకురావడానికి ఎన్నో మహత్కార్యములు, సూచక క్రియలు దేవుడు చేశాడు, దృష్టాంతముగా మనకు అర్థం కావడానికి. ఆ సూచక్రియలన్నీ చేసిన తర్వాత ఆఖరణ దేవుడు ఒక పని చేశాడు. ఒక 7 మగ గొర్రె పిల్లలను కానీ మేక పిల్లలను కానీ తీసుకొచ్చి దాన్ని వధించి దాని రక్తమును మీ ఇంటి ద్వారబంధములకు, ఒక అడ్డకమ్మికి నిలువు కమ్ములకు పూయండి. రాత్రంతా ఇంట్లో మీరు దాక్కోండి, బయటికి రావద్దు. ఇశ్రాయేలీల ప్రతి ఇల్లు రక్తముతో కప్పబడాలి. ఎందుకంటే ఈ రాత్రి ఐగుప్తులో మీకు ఆఖరి రాత్రి. నేను మిమ్మల్ని రేపు తెల్లారుజామున బయటికి తీసుకెళ్ళిపోతా, అర్ధరాత్రి వెళ్ళి తీసుకెళ్ళిపోతా. అంతకుముందు ఖడ్గము చేత పట్టుకొని ఐగుప్తు దేశమంతా తిరుగుతాడు. వీడు ఇశ్రాయేలీయుడా ఐగుప్తియుడా ఏ జాతి అనేది నాకు సంబంధం లేదు. ఏ ఇంటి మీద రక్తము నాకు కనపడిందో ఆ రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతా. ఏ ఇంటి మీద రక్తము నాకు కనపడలేదో ఆ ఇంట్లోకి నా ఖడ్గం వెళుతుంది. ఆ ఇంట్లోని పెద్ద తొలిచూలు సంతానము, కొడుకు గాని జంతువులు గాని తొలిచూలు సంతానం చచ్చిపోతారు. ఇంటింట మరణం, ఇంటింట మరణ ఘోష. ఒక ఐగుప్తుని ఇంట్లో ఒక పెద్ద కొడుకు చచ్చిపోయాడు. అరే ఏంటో అయిందంటే చూద్దామని వెళ్దామనుకునే లోపల వీళ్ళ కొడుకు చచ్చాడు. ఆదరిద్దామంటే అవతల వాళ్ళ కొడుకు చచ్చాడు. రక్తము లేని ఇళ్లలో మరణం. కానీ ఇశ్రాయేలు ఇళ్లలో మరణం సంభవించలేదు, ఎందుకంటే రక్తము కాపాడింది. ఐగుప్తు నుండి బయటపడడానికి రక్తము కిందికి మనం రావాలి. హెబ్రీ పత్రిక 9:22 చెప్పాడు, కాబట్టి సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు. పాప క్షమాపణ కావలసిన వారందరూ రక్తము కిందికి రావు. ఏ రక్తము? మేక రక్తము, గొర్రె రక్తము, పొట్టేల రక్తం అక్కర్లేదు. ఏ రక్తం అంటే 1 యోహాను 1వ అధ్యాయము 7-8 వచనాల్లో చెబుతాడు, యేసు రక్తం, యేసు రక్తం ప్రతి పాపము నుండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మరి ఏ రక్తం కావాలంటే దేవుని రక్తం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి రక్తం ఉంటుందా? మరి ఆయన ఆత్మరూపుడు కదా. రక్తము లేని దేవుడు తన రక్తాన్ని మన కొరకు ఇవ్వడానికి రక్త మాంసముల దేహము కన్య మరియమ్మ ద్వారా దాల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అవతరించడానికి అదొక్కటే న్యాయమైన కారణం. చెడ్డోళ్ళని చంపడానికంటే ఆయన అక్కడి నుంచే చంపొచ్చు సార్. మంచోళ్ళని కాపాడడానికంటే అక్కడి నుంచే కాపాడవచ్చు. అక్కడి నుంచి మీకు చేతులు అందలేదా? చేతులు పొట్టిగా అక్కడి నుంచే చేయగలిగిన పనిని ఇక్కడ దాకా ఎందుకు వచ్చి చేస్తున్నావు? అంతవరకు బుర్ర వెలగలేదు మనోళ్ళు. దేవుడు వస్తాడు పుడతాడు ఎందుకంటే చెడ్డోళ్ళని చెప్పడానికి. బాబు, చెడ్డోళ్ళని చెప్పడానికి కాదు, నీలోని చెడ్డ గుణములను చంపడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలోని పాపములు చంపడానికి వచ్చాడు. దేంతో చంపుతాడు? కత్తితో కాదు, తన రక్తముతో చంపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయనే చెప్పాడు, నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను, నా వైపు చూచి రక్షణ పొందండి, పాపములను క్షమించే అధికారం నాకే ఉన్నదని మీరు తెలుసుకోవాలన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఎవరు కూడా ఆ మాట చెప్పలేదు. నువ్వు ఏదన్నా బిజినెస్ పెట్టుకో, చిన్న చిన్న ఉపకారాలు చేస్తాం, కానీ పాపములను క్షమించే ఆ సబ్జెక్టు జోలికి మేము రాలేదు. నీకు ఏదైనా వ్యాపారం బాగుండాలి, ఒంట్లో బాగుండాలి, ఏదన్నా అంటే అది చిన్న చిన్నవి చేయగలుగుతాం. పాపములను క్షమించే దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల దేవుడు అంటే ఎవరంటే రక్తము చేత విమోచింపబడిన వారి దేవుడు. అక్కడ మధ్యధర సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళ దేవుడు అని కాదు. ఇశ్రాయేలీయుల దేవుడు అంటే చాలా పెద్ద చరిత్ర చెప్పాలి దానికి. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని. అది ఎవరి పేరు తెలుసా? వీళ్ళ పితరుడైన యాకోబు. కానీ ఇశ్రాయేలీయుల దేవుడు అంటే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో పెనుగులాడు వారి దేవుడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా అర్థాలు ఉన్నాయి ఇశ్రాయేల్ అంటే. దేవుని బిడలారా, రక్తము చేత విడుదల పొంది విమోచింపబడిన ధన్యుల పేరు ఇశ్రాయేల్. మనమే దేవుని ఇశ్రాయేల్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఒక్కటే ముక్క చెప్పి ముగిస్తా. వచ్చేటప్పుడు ఎలాగొచ్చారంట? 13వ అధ్యాయం 17వ వచనంలో అది అసలు ప్రసంగం. రక్షణ పొందేటప్పుడు ఐగుప్తు అనే చీకటి రాజ్యము నుండి, దాసగృహము నుండి బయటకు వచ్చేటప్పుడే ఎలాగొచ్చారు? యుద్ధమునకు సిద్ధపడి వచ్చారు. నీవు కూడా యేసు రక్తమును ఆశ్రయించినప్పుడు, ఈ లోకము నుండి బయటకు వచ్చినప్పుడు ఎలా రావాలి చెప్పండి? అంత వాళ్ళది మనంత పోలిక చెప్పుకున్నాం కదా. వాళ్ళు పాపానికి దాసులు, మనం సాతానుకు దాసులు. వాళ్ళు ఐగుప్తుకు దాసులు, మనం పాపానికి దాసులు. వాళ్ళు రక్తము చేత విడుదల పొందారు, మనం కూడా యేసు రక్తం ద్వారా విడుదల. ప్యారలలిజం మంచిగానే ఉంది కదా. మరి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు? మరి మనం ఎట్లా రావాలి? భయంగా పిరికిగా నక్కి చూస్తూ రావాలనా? ఇవాళ ప్రసంగం అదే.
ఇది అయిపోయింది కదా నా ప్రసంగం. రక్షణ పొందిన మీరు యుద్ధ సన్నద్ధులై ఉండాలి. యుద్ధ సన్నద్ధులుగానే బయటికి రావాలి. ఒక మనిషి అన్నవాడు ఎవడైనా సరే, మతంతో సంబంధం లేదు, మనిషి అన్నవాడు ఎవడైనా సరే వాడికి రెండు స్థానాలు ఉన్నాయి. ఐగుప్తులో దాసునిగానైనా ఉండాలి, లేకపోతే యుద్ధ రంగంలో సైనికుడిగానైనా ఉండాలి. అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉండడానికి నీకు అవకాశం లేదు. ఈ యుద్ధాలు పోరాటాలు నా వద్దు బాబోయ్ అనుకుంటే మంచిది బేట, పోయి ఫరో కింద దాస్యం చేయమంటాడు. ఈ దాస్యం నేను పడలేను తండ్రి, భరించలేనంటే కమాన్ యుద్ధ రంగానికి రమ్మంటాడు. అటో ఇటో క్రైస్తవులమైన మనం యుద్ధ సన్నద్ధులం కావాలి. దేవునికి స్తోత్రం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి దయచేసి. కొలసీ పత్రిక 2వ అధ్యాయము మీ కొరకును లవొదికయ వారి కొరకును నా ముఖము చూడని 5వ వచనం చదవమ్మా. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీకు సమీపముగా ఉండి మీ యోగ్య ప్రవర్తనను చూచి ఆనందించుచున్నాను. మీ యోగ్య ప్రవర్తనను చూచి అంటే ఫుట్ నోట్లో ఏమనుందో చూడండి. మీరు యుద్ధ సన్నద్ధులై నిలుచుటను చూచి నేను సంతోషిస్తున్నానని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్యారలల్ సమాంతరంగా నిర్గమకాండం 13-17 ప్రకారం ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులు. కొలసీ 2:5 ప్రకారం కొత్త నిబంధన విశ్వాసులు యుద్ధ సరిపోయిందా లేదా? నేను కల్పించి రాసుకొచ్చాను, అది ఎప్పుడో దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము యుద్ధం చెయ్యాలి. మరి మన యుద్ధోపకరణాలు ఏమిటి? కత్తులు, కటార్లు, బాంబులు, తుపాకులు కాదు. మనం కూడా యుద్ధం చేయాలి, కానీ మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం 2 చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చెయ్యము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట అవి దుర్గములను పడదోయగలిగిన ఎరుకో కోటలు కూలగొట్టారు. ఎట్లా కూలగొట్టారు? ఆ గోడను వీళ్ళు ముట్టుకోలేదు. కనీసం ఏనుగులను తెచ్చి దాన్ని గుద్దించడం, పెద్ద పెద్ద దూలాలు పెట్టి కొట్టడం ఏమీ లేదు. అసలు దాన్ని ముట్టుకొనే లేదు. దూరం నిలబడి హల్లెలూయా అన్నారు, కూలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తుతి మన ఆయుధం, ప్రార్థన మన ఆయుధం, మన నోట్లో దేవుని వాక్యమే మన ఆయుధం. ఇవి లోకానికి కనబడవు, అవి ఈ లోక సంబంధమైన బాంబుల కంటే శక్తివంతమైన ఆయుధాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శరీరధారులమే, శరీరాల మీదనే మనం బ్రతుకుతున్నాం. శరీరము ధరించుకొని భూమి మీద బ్రతుకుతున్నాం, కానీ మనము శరీర సంబంధమైన ఆయుధాలు మాత్రం ధరించాం. ఎందుకు? ఎఫెసీ 6:12 ప్రకారం ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో. ఒక పెద్ద గద తీసుకొచ్చి కొడితే వాడు సైతాన్ గాడు ఇక్కడే ఉంటాడు, వాడికి దెబ్బ తగలదు, పక్కన ముఖం పగిలిపోతుంది. కానీ సైతాన్ గాడు మాత్రం మంచిగానే ఉంటాడు. వాడు అదృశ్య రూపి, ఆత్మరూపుడు. సైతాను కొట్టాలంటే కత్తితో కొడితే వాడికి తగలదు.
గదతో కత్తితో బాణంతో కొడితే మనుషులకు తగులుతుంది, సైతానుకు తగలదు. మనం పోరాడేది శరీరులతో కాదు గనక వేరే రకమైన ఆయుధాలు మనం సమకూర్చుకోవాలి. వాళ్ళ ఆయుధాలు వేరు, మన ఆయుధాలు వేరు. కానీ యుద్ధ సన్నద్ధత అనే మనస్సు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయుధాలు వేరే రకమైనవి కావచ్చు, కానీ యుద్ధం అనేది జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మన ద్వారా శత్రువు గాయపడతాడు, శత్రువు ద్వారా మనం కూడా గాయపడతాం. యుద్ధ సన్నద్ధుడు అనగా ఎవరంటే గాయము చేయడానికైనా రెడీ, నేను గాయపడడానికైనా రెడీ అనే కాఠిన్యము మనసులో కలిగిన వాడు యుద్ధవీరుడు. యుద్ధవీరుడు అంటే ఇక వాడు కొంచెం కఠినంగా ఉండాలి. యుద్ధంలో ఫైటింగ్ చేసేటప్పుడు మధ్యలో ఆపి ఓ దెబ్బ కొట్టిండు అనుకోండి, తర్వాత దయగలిగారే సారీ తమ్మి గట్టిగా తగిలేదా అమృతాంజనం ఇదేనా అని మాలిష్ చేసుకుంటూ కూర్చుంటే వేరే సైనికులు వచ్చి వీడిని ఖయమ కొడతారు. యుద్ధరంగంలో అమృతాంజనం జండు బాంబు కుదరదు, దంచుడే దంచుడు పని. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ప్రతిదానికి సమయము కలదు. యుద్ధరంగంలో మనం ప్రేమ మాటలు మాట్లాడొద్దు, అక్కడంతా దంచుడు భాషనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు మనస్సు మీద ఆ కంట్రోల్ ఉండాలి. ఎప్పుడు ప్రేమ చూపాలో, ఎప్పుడు కాఠిన్యం చూపాలో మనకు అది తెలియాలి. దాని పేరు ఏమంటారంటే యుద్ధ సన్నద్ధత. పౌలు యుద్ధ సన్నద్ధుడు. అదే 2 కొరింథీ 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కాదా, అట్టి వారి ఎడల అబ్బబ్బబ్బ ఏం చూపుతాడు ఆయన? తెగించి. పౌలన్నా ఎవరు ఏం చూపుతానంటున్నాడు పౌలు? కాఠిన్యం. పౌలు మనకు మాదిరి పురుషుడా కాదా? ఏమండి, పౌలు మనకు మాదిరి పురుషుడు. అవసరమైనప్పుడు కొరింథీ సంఘంతో చెప్పాడు, స్తన్యం ఇచ్చే తల్లి, పాలిచ్చే తల్లి తన పిల్లలను గారాబము చేసినట్టుగా నేను మీ మధ్య సాధువునై ఉంటిని అన్నాడు. ఒక సందర్భం వచ్చింది, ఆ దుర్మార్గుని వెలివేయడం, తెగించి కాఠిన్యం చూపుతాను. సాత్వికంతో రావాలా, బెత్తం తీసుకుని రావాలా, అటు ఇటు. అవసరమైతే ప్రేమ చూపాలి, అవసరమైతే కాఠిన్యం చూపాలి. యేసయ్య కరుణామయుడా కాదా? దయామయుడేనా కాదా? క్షమించేవాడేనా కాదా? ప్రేమమూర్తేనా కాదా? యెరూషలేము దేవాలయములో కొరడ పట్టుకున్నాడా లేదా? మనం అందరము నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉంది. నన్ను మీరందరూ క్షమించకండి కూడా, క్షమించకపోయినా ఒక ముచ్చట చెప్తా. ఈ 2000 సంవత్సరాలు ప్రసంగ పీఠికల మీద నుండి అసంపూర్ణమైన ప్రసంగాలు చేసి బోధకులందరూ 2000 ఏళ్ళ బట్టి అసంపూర్ణ క్రైస్తవులను పుట్టించారు. ఇది రికార్డ్ అయింది, ఉండని అట్లనే రాసుకొని పెట్టుకొని. ప్రసంగ పీఠికల మీద నుండి అసంపూర్ణమైన ఉపదేశాలు చేసి అసంపూర్ణ క్రైస్తవులను తయారు చేశారు. దావీదులాగా మనం ఉండాలని బోధలు చేస్తారు. దివారాత్రములు వాక్యములు ధ్యానించేవాడు ధన్యుడు. దావీదులాగా క్షమించాలి, ప్రేమించాలి, అన్ని ప్రసంగాలు. మరి గొలియాతు ఎదురు పడితే ఏం చేయాలి? ఆ సబ్జెక్ట్ రాదు. అంటే ఇక మనందరం ఇప్పుడు సగం దావీదులము, సగం ఏలియాలము, సగం ఇర్మియాలము, సగం యెహెజ్కేలులము, ఆఖరికి వచ్చి సగం యేసయ్యలం.
నేర్చుకోవడానికి మనస్సే లేదు సంఘానికి. ప్రియులారా, యేసు ప్రభు కోరాడు, సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. సరే కదా అని సేవ మొదలుపెట్టారు. 2000 ఏళ్ళ బట్టి సమస్త జనులు శిష్యులు కావాలని యేసయ్య ఎదురు చూస్తుంటే అందరూ గురువులు తయారయ్యారు, శిష్యుడు ఒక్కటి. చదువు నేర్చుకోలేదు కానీ అందరూ బడిపెట్టి అందరూ సగం దావీదులను సగం యెహెజ్కేలులను చేశారు. మీరు చదువుకున్న తర్వాత యెహెజ్కేలు నుదుటిని దేవుడు కఠినమైనదిగా చేశాడు. అవసరమైనప్పుడు మోషే కత్తి పట్టుకున్నాడు, ఏలియా కత్తి పట్టుకున్నాడు, అబ్రహాము రాజులను సంహారము చేసి వచ్చుచుండగా మెల్కీసెదెకు దర్శనము. ప్రసంగాలు చేస్తారు, అబ్రహాం లాగా మనము విధేయులం కావాలి, విశ్వాసం కలిగి ఉండాలి. కానీ అబ్రహాములాగా రాజుల మీదకి పోవాలని ఎవడే చెప్తున్నాడా? అందుకే సగం అబ్రహాము సగం దావీదు. అసంపూర్ణమైన సంఘం ఇవాళ సాతానును జయించలేకపోతుంది. మనం అవసరమైనప్పుడు దయ చూపాలి, అవసరమైనప్పుడు కాఠిన్యం చూపాలి. అప్పుడు లోకము సంఘానికి భయపడుతుంది. మన మీద దాడులు తక్కువైపోతాయి. మన మీద ఈ నల్ల చట్టాలు, చెడ్డ చట్టాలు చేయరు. ఆ మణిపూర్ లాంటి దౌర్భాగ్య సంఘటనలు జరగవు. యోబేమన్నాడు తెలుసా? యోబు ఎప్పుడు ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు యోబు. 29వ అధ్యాయం చూడండి దయచేసి. యోబు గ్రంథం 29వ అధ్యాయము 16వ వచనం. దరిద్రులకు తండ్రిగానే నుంటిని, ఎరుగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని. అబ్బబ్బబ్బబ్బ, ఏం భాష అంటే బైబిల్లో ఈ భాష ఉంది తెలుసా మీకు? దుర్మార్గుల దవడ పళ్ళను. అది పాత నిబంధన, మనం తీసుకోవచ్చు. అసలు పాత నిబంధన కదా. మరి యోబులాగా శ్రమలు పడాలని ఎందుకు బోధ చేసిన సిగ్గులేదా? మనం నలిగిపోవడానికి, బాధపడడానికేమో పాత నిబంధన అంతా చెప్తాం. మనకు విడుదల దొరికేది వచ్చినప్పుడేమో అది ముట్టుకోదు పాత నిబంధన. వీడు యథార్థవంతుడు వీడు. అందుకే నేను చెప్తున్నా, దైవజనులు, ప్రసంగికులు, సంఘ కాపరులు, విశ్వాసులు అందరి మైండ్ సెట్ మారాలి. ఎప్పుడైతే నీ మనస్సు పౌలు మనస్సు, యోబు మనస్సు, ఏలియా మనస్సు, దావీదు మనస్సులాగా పరిపూర్ణమైన భక్తిలోకి వస్తుందో మతోన్మాదులు తోక ముడిచి పారిపోతారంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవ సంఘం అంటే భయపడే ప్రజలు కాదు, భయపెట్టే ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఇశ్రాయేలు చూడండి, మధ్యప్రాచ్యంలో లోకమంతా కలిసి రండిరా, ఎవడంత మగోడు మేము కూడా చూస్తాం, తొడగొట్టింది లేకపోతే ఒక్కడే ఇంత బెత్తడి దేశం, అందరు రండి చూసుకుందాం అంటున్నాడు. 200 దేశాలు రండి, మాకేం పర్వాలేదు, యెహోవా దేవుడు మాతో ఉన్నాడు. ఎప్పుడొచ్చినా మటాస్ అయిపోతారు, జాగ్రత్త. వాళ్ళు హైదరాబాద్ జనాభా అంతా వాళ్ళ జనాలు. అన్ని దేశాలు వాళ్ళకే భయపడుతున్నాయి. అలాగే క్రైస్తవులు నూతన నిబంధన ఇశ్రాయేలు. ఈ లోకంలోని ప్రజలు మనల్ని భయపెట్టడం కాదు, మనల్ని చూసి భయపడాలంటే అప్పుడప్పుడు అవసరమైనప్పుడు కర్కశత్వం కూడా ఉండాలి. నేను సమృద్ధిగా చేస్తా అటువంటి, అసలు అనుమానమే లేదు. నేను తోముడు మొదలు పెడితే నాంత పర్ఫెక్ట్ ఎవడు తోముడు. ప్రసంగం చేస్తాను, కొడతా కూడా. భయపడతారు జనాలు, అరే ఆయనతో మర్యాదగా ఉండాలి సార్. ఒక 4 సార్లు మన కూటాలు జడగొట్టడానికి వచ్చారు మతోన్మాదులు.
నా ఆజ్ఞ, స్టాండింగ్ ఆర్డర్స్. నేనున్నా పోయినా నా శిష్యుడు అన్నాడు, నేనంటే ప్రేమ, నాన్నగారు అన్నయ్య అని నేనంటే ప్రేమ ఉన్నాడు ఎవడైనా ఉంటే స్టాండింగ్ ఆర్డర్స్. అనవసరంగా వస్తే మా తోలుమాదులు వాక్యం వినిపోని పర్లేదు. అన్నం కూడా పెట్టాడు, వాడికి భోజనం కూడా పెట్టాడు. కానీ వచ్చి ఇట్లా ప్రశాంతంగా జరిగే కూటంలో గొడవ మొదలు పెట్టిండు అనుకోండి, అందరు కలిసి వాడిని కింద తొక్కండి, కొట్టండి, ఇష్టం వచ్చినట్టు కొట్టండి, ఫ్రాక్చర్ కాకుండా వాడు పోవద్దు ఇక్కడి నుంచి. ఇది నా ఆజ్ఞ. స్వస్థపరిచే వరాలు ఎందుకున్నాయి? ఎముకలు ఇరగొట్టాలే, దవాఖానలో పోయి మళ్ళీ నూనె రాసి రాబోయాడు. నేను చేసిన వాటి మేము ఎన్నోసార్లు చేసాం, 4 సార్లు. మొన్న డిసెంబర్లో కూడా కొట్టారు వాళ్ళు. కొట్టండి, కేసు గీసు అయితే నేను చూసుకుంటా. ఇక్కడ నుంచి హైకోర్టు వరకు, సుప్రీంకోర్టు దాకా. ఏం సార్ మీ వాళ్ళు మమ్మల్ని కొట్టినట్టు, మరి ఎందుకు రా బలు ఎందుకు వచ్చినావు మా దగ్గరికి? వస్తే వాక్య వినాలి, పోవాలి. చెప్పిన బోధ నచ్చితే నమ్మాలే, లేకుంటే నాకు వద్దులే అని వెళ్ళిపో. నువ్వు కొడతావు ఎందుకు? ఆడోళ్ళను, పిల్లలను, ముసలోళ్ళను కొడుతున్నాడు వాడు. మేము అసలే పెంతుకొస్తాం, మా దగ్గర ఆడవాళ్ళే గాజులు వేసుకోండి, మగవాళ్ళు వేసుకుంటామా? ఏంటి సార్ మీరు వేరేగా మాట్లాడి ఇట్లా మాట్లాడుతున్నారు? ఇదే అసలు సిసలైన ఇశ్రాయేలీయుడి స్వరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నా, ముగించేస్తున్నా ప్రసంగం. మరి వెంటనే కార్యకి పోవాలి. మరి సాయంత్రం ఇంకో కూటం ఉంది. ఇవాళ ఏం వారము? మరి వాళ్ళు ఏం ప్రార్థన ఉంటుంది మళ్ళీ ఎలమంద. మరి దానికి చేరుకోవాలి పోయి. 1 గంట నాకు తెలిపి ఉండదు. నాకు ఇప్పుడు చెప్తున్నాను, మనము ఏమాత్రము కోపము అనేది, రోషం అనేది, ఆవేశం అనేది లేకుండా ఉన్నందుకే ఇవాళ క్రైస్తవ సువార్తను, క్రీస్తు సువార్తను, సందేశాన్ని అణిచివేయడానికి అన్యాయపు తీర్పులు కోర్టులే తీరుస్తున్నాయి. యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద నీకు సంరక్షణ ఉండదు. దళితులు ఉన్నారనుకోండి, వాళ్ళు యేసు ప్రభువును నమ్మకుండా హిందువులుగా ఉంటేనే వాళ్ళని ఎవడైనా కొడితే కేసు అవుతుంది. దళితుడే వాడిని ఎవడైనా కొట్టాడు ఎందుకు? వాడి మధ్య క్రైస్తవుడు అయినాడు, చర్చికి పోతున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, ఇంట్లో యేసయ్య బొమ్మ పెట్టాడు. వాడిని కొడితే వాళ్లకు చట్ట ప్రకారం రక్షణ ఉండదట. వాళ్ళు క్రైస్తవులు, దళితులు గారట, ఈ దేశ పౌరులు గారట, కొట్టినా చంపినా కేసు లేదట అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని మార్చాలి, ఇది తప్పు, ఈ తీర్పు తప్పు అని నేను 1,00,000 సంతకాల ఉద్యమం నేను చేపడితే ఇప్పుడు అది 5 లక్షలకు చేరింది. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు అని ఆయన చైర్మన్షిప్ కింద ఒక కమిషన్ గవర్నమెంట్ వేశారు. జూన్ 10వ తారీఖు లోపల ఆయనకు సమర్పించాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ సంతకాలు పెడతారా? ఈ చట్టము న్యాయము కాదు. దీనికి మూలం ఏంటంటే 1950వ సంవత్సరంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉండి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేశాడు. చట్టం కాదు. దాన్ని మళ్ళీ పార్లమెంట్లో 8 నెలల లోపలనే మళ్ళీ బిల్లు పాస్ చేయిస్తే చట్టం అవుతుంది. ఈ 50 ఏళ్ళు బట్టి కానే లేదు. 70 ఏళ్ళు ఇప్పుడు కానే లేదు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పట్టుకొని ఏళ్ళాడి, మీరు మతం మారకండి, యేసును నమ్మకండి, నమ్మితే మీకు మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వము, ఎవడైనా కొట్టొచ్చు, చంపొచ్చు, మీకు రాయితీలు ఉండవు, రిజర్వేషన్లు ఉండవు అంటే బెదిరిస్తున్నారు. ఇది అన్యాయం.
యోబు ఈ స్థానంలో ఇప్పుడు ఇండియాలో ఉంటే యోబు ఏం చేస్తాడు? దుర్మార్గుల దవడ పళ్ళను మనం చట్టంతో కొట్టాలి. అర్థమైందా? చేత్తో కొట్టదు, చట్టంతో కొట్టాలి. ఇప్పుడు ఇండియాలో మోషే ఉన్నా, యోబు ఉన్నా, ఏలియా ఉన్నా, పౌలు ఉన్నా ఊరుకుంటారా? మరి మనం ఎందుకు ఊరుకుంటున్నాం అంటే సగం క్రైస్తవులు. తప్ప కాదా ఇది? ఇట్లా చెప్తేనే ఓఫీర్ అంటే ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే మొత్తం చెడగొట్టి కూర్చున్నారు జనాలను. ఒక నూతన అధ్యాయం స్టార్ట్ కావాలి. క్రైస్తవుడికి కోపం వచ్చిన నాడు దేశం బాగుపడుతుంది, బంగారు భారతదేశంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు మనుషుల మీద కోపం రాదండి. క్రైస్తవులకు పాపం మీద కోపం వస్తుంది, అన్యాయం మీద కోపం వస్తుంది, అబద్ధం మీద కోపం వస్తుంది. అప్పుడు దేశమే సత్యంతో నింపబడుతుంది, న్యాయంతో నింపబడుతుంది. సంతకాల ఉద్యమంలో భాగంగా ఎలమంది నువ్వు అందరు సంతకాలు పెట్టి ఇంటర్నెట్లో ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకో. సీరియల్ నెంబర్ వేయకండి, 1 2 3 4 వేయకండి. ఎందుకంటే లక్షలు పెడుతున్నారు. ఆ నంబర్ నేను వేసుకుంటా తర్వాత. ఊరికే పేరు రాయండి, ఆధార్ కార్డ్ నంబర్ రాసేది మీకు ఇష్టమైతే రాయండి, భయం అయితే రాయకండి. మీ ఊరు వాడ రాయండి, అడ్రస్, అవతల సంతకం పెట్టండి. నేను ఇవన్నీ లక్షల సంతకాలు తీసుకుపోయి జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి, బాబు మా వాళ్ళు ఇన్ని లక్షల మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, మాకు న్యాయం చేయండి అని అడుగుతా. అడగాలా వద్దా? దేవుని బిడ్డలారా, మణిపూర్ సంభవాలు చూసి వందల మంది అమ్మాయిలను పబ్లిక్గా పట్టపగలు సూర్యకాంతి అందరూ చూస్తుండగా రోడ్ల మీద పడుకోబెట్టి మానభంగాలు చేశారు దుర్మార్గులు. మానభంగాలు చేసి ఆ పిల్లలను, ఆడపిల్లలను బట్టలు లేకుండా ఊరంతా తిప్పి ఊరేగించారు. ఇంకా కోపం రానోడు వాడు మనిషి అండి. అసలు వాడు ఎప్పటిదాకా కోపం రాకుండా ఉంటుంది? ఇంకా కొన్నాళ్ళు ఇట్లకే నిద్రపోతే మన ఇంట్లోకి వస్తారు, మన ఆడవాళ్ళని కూడా చేస్తారు. అప్పుడు వస్తుందా కోపం? క్రైస్తవుడు కోప్పడాల్సిన టైం వచ్చింది, తిరగబడాలి. రాజ్యాంగమే మన ఆయుధం, రాజ్యాంగ హక్కులే మన ఆయుధం. ప్రార్థన చేయాలి. మనం ఇట్లా చేయొద్దు బ్రదర్ అని నేను అంటున్నా. ఒక దుర్మార్గుడు మీ ఇంట్లోకి వచ్చి నీ కన్న కూతుర్నే రేపు చేస్తున్నాడు అనుకోండి, మరి ఏంట్రా విధవా ఇలా చేస్తున్నావు, చాలా గెట్అవుట్ అని వాడిని నువ్వు బయటికి తోలేస్తావా? లేకుంటే పక్కన మోకరించి హల్లెలూయా స్తోత్రం అని ప్రార్థన చేస్తావు? అయితే మరి మన కూతురైతే చంపుతాం, మణిపూరులు మన కూతుర్లు గారా? నేను అట్లాగే అనుకుంటా, నా కూతురే, నేను ఊరుకునేది లేదు. కత్తి చేపట్టను, ఖడ్గము కంటే బలమైన రాజ్యాంగ హక్కులను చేపట్టి తప్పకుండా పోరాడుతాను. ఈ దుర్మార్గులకు దడబుట్టిస్తాను తప్పకుండా. 1 కోటి మంది క్రైస్తవులు రోడ్లు ఎక్కారు అనుకోండి, ఇది పడదండి, ఉచ్చబడదా వాళ్ళకు? అరే అంత కోపం అయితే ఎట్లా బ్రదర్ అంటే, అరే అంత కోపం నన్ను అంటే అంత చచ్చుపడిపోతే ఎట్లా నిన్ను నేనంటున్నా. కోపం రావాలి. ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి ఇవాళ. కొన్ని వేల మంది పాస్టర్లను అన్యాయంగా ఒట్టి పుణ్యానికి దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం మన స్వరం అనేది వినబడజేయాలి. కేంద్ర ప్రభుత్వానికి వినబడేటట్టుగా మనం మాట్లాడాలి. ఈ సంతకాల ఉద్యమంలో అందరూ సాధ్యమైన ఎక్కువ సంతకాలు చేయించాలి. ఒకసారి చేసిన వాళ్ళతో మళ్ళీ చేయించకండి. ఎవ్రీ టైం ఒక న్యూ సంతకం, కొత్త పేరు. 1 లక్ష నేను అనుకున్నా. అద్భుత్ కుమార్ గారు గుత్తి నుండి నేనే 2 లక్షలు చేయిస్తానని ముందుకు వచ్చాను. చిలకలూరుపేట శాలిం రాజన్న గారు, ఆయన దాదాపు 1 లక్ష మంది, 50 మందిని, 50,000 మంది ఆయన కూడా చేస్తారు. ఇంకా ముదునూరుపాడు బైబిల్ మిషన్ కేంద్రం అక్కడ ఉంది, అద్దెకి జానయ్య గారి సంఘం, అక్కడికి వెళ్ళబోతున్నాం.
ఒరిస్సా నుండి మొన్న పర్లాకిమిడి నుండి రామకృష్ణ అనే పాస్టర్ గారు నా ఆత్మీయ కుమారుడు, ఏం లక్ష నాన్న, నేను ఒక్కడనే ఒరిస్సాలో 1,00,000 చేయిస్తాను అన్నాడు. ఉత్తర కోస్తాంధ్రలో పాస్టర్ జాషువా మా రాష్ట్రీయ మసీహీ పరిషత్ నాయకుడు, ఈ 3 జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇక్కడే 1,00,000 సంతకాలు మేము చేయిస్తాము అని అన్నాడు. 1,00,000 అనుకుంటే దాదాపు ఇది చాలా లక్షలు అయిపోతుంది. జూన్ 10 ఆఖరు, నాకు జూన్ 1 లోపల అందరి సంతకాలు రావాలి. అవసరమైతే ఢిల్లీకి కూడా పోదాం, అక్కడ ధర్నా చేద్దాం. ఏమనుకుంటున్నారు బాబు, మా ఓట్లు కావాలి, మేము కట్టే పన్నులు కావాలి, మళ్ళీ మా గుడులు కూడగొడతారు, మా పాస్టర్లను చంపుతారు. ఇది ప్రజాస్వామ్యమా? క్రైస్తవునికే కోపం వస్తే ఏం జరుగుతుందో చూపిద్దాం. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలనలో మోషే ఉంటే ఊరుకుంటాడా? కానీ మనం ఎందుకు ఊరుకున్నాడు? అబ్రహాం ఉంటే ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటున్నాం మనం? సగం అబ్రహాములో మారాల్సిన అవసరం ఉందా లేదా? పిల్లరా, దేవుని పిలుపు ఇది, దేవుని స్వరం ఇది, దేవుని సమయం వచ్చింది. మనం శిష్యులుగా ఉంటే అభిప్రాయాలు మార్చుకోవడం సులభం అవుతుంది. ఎప్పటికప్పుడు మన అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుకనే యేసయ్య ఏమన్నాడంటే శిష్యులను తయారు చేయండి, సమస్త జనులను ఏం చేయమన్నాడు? ఎందుకు? ఎప్పటికప్పుడు మార్చుకోవాలి, నేర్చుకోవాలి. మార్చుకోకుండా నేను చెప్పింది అందరు వినాలి అనేవాడు వాడు శిష్యుడు కాదు, గురువు. ఇప్పుడు దేశం నిండా, లోకం నిండా గురువులు తయారయ్యారు, శిష్యులు లేరు, చెప్తే వినేటోళ్ళు లేరు, మార్చుకునే వాళ్ళు లేరు. మనమందరము శిష్యుని మనస్సు కలిగి, అరే ఇది వాక్యంలో ఉన్న సంగతి, యోబులాగా అంత దేవుడు మెచ్చుకున్నాడు యోబును. నా సేవకుడు యోబు సంగతి నీవు ఆలోచించితివా? భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుడు అన్నాడు లేదా? మరి మనల్ని కూడా దేవుడు అట్లా మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? దుర్మార్గుల దవడపళ్ళను రాజ్యాంగంతో విరగొట్టాలి. చెయ్యి వాడొద్దు, నాలుక వాడాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. నువ్వు శరీరధారులమే కానీ శరీరంతో యుద్ధం చేయవు. ఆత్మ సంబంధ ఉపకరణాలు, న్యాయము, చట్టాలు, ఈ సిస్టమ్నే వాడుకొని యుద్ధం చేసి దుర్మార్గుల దవడపళ్ళన్నీ ఇరగొట్టాలి. అప్పుడు దేవుడు పరలోకంలో చెప్పుకుంటాడు, అరే ఇండియాలో కొందరు యోగులు తయారైనారు బాబు, భూమి మీద అటువంటి వాళ్ళు ఎక్కడా లేరు. దేవుడు మెచ్చుకోవాలంటే పిరికోళ్ళను మెచ్చుకోడండి. నరకానికి వెళ్ళేది ఒక ట్రైన్ ఉంది, రైలు బండి. ఆ రైలు బండిలో S1, S2, S3 అన్ని బోగీస్ ఉంటాయి. ఫస్ట్ అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుందంటే మతోన్మాదం బలహీనపడి పారిపోతుంది. సువార్త ప్రకటించడానికి, ఆత్మలను రక్షించడానికి మనకు టైం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాజ్య సువార్త సాక్షార్థమై సకల జనములకు ప్రకటించబడుతుంది. ఆ తరువాత అంతము వచ్చును, యేసు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక రండి మనం మారుదాం, ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోదాం. 1000 మందికి పెళ్ళిళ్ళు చేశాను నేను, ఎంతోమందికి సహాయం ఇంకా చేస్తూనే ఉన్నాం. శత్రువులకు దండం పెట్టినప్పుడు పెడతాం, రోగుల కొరకు ప్రార్థనలు చేస్తాం. అందులో మేము ఎముకలు ఇరగొట్టిన కూడా ఉంటాం.
అరే సార్ మీరంతా ఖతర్నాక్ ఉన్నారు, చాలా ప్రమాదకరంగా ఉన్నారు సార్, మీతో ఎట్లుండాలో అర్థమవుతా లేదంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. నీ మతం నీది, నా మతం నాది, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. నేను చెప్తే నువ్వు విను, ఇష్టం లేకపోతే నమ్మకు. నువ్వు చెప్పేది కూడా నేను వింటా, నచ్చితే నమ్ముతా. కొట్టుకోవడం ఎందుకు అంటే నువ్వు కొడతాము చంపుతాం అంటే బెదిరిస్తే భయపడి మేము సువార్త మానేస్తాం. ఒక మాట అడుగుతున్నా, మత ప్రచారం రాజ్యాంగం ద్వారా మాకు వచ్చిన హక్కు అని మాట్లాడతారు కొంతమంది. పిచ్చి మాటలు అవన్నీ, పిచ్చి మాటలని చెప్తున్నాను. మత ప్రచారం రాజ్యాంగం హక్కు ఇచ్చినందుకు మనం చేయటం లేదు, యేసయ్య ఆజ్ఞకు లోబడి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు రాజ్యాంగాన్ని మార్చేసి హక్కు లేకుండా చేశారనుకోండి, సువార్త చెప్పడం మానేస్తారా? మరి ఇంకెందుకండి అవన్నీ ఖాళీ ఒట్టి డొల్ల మాటలు ఎందుకు? కొత్త చట్టం వచ్చింది, కొత్త రాజ్యాంగం వచ్చింది, సువార్త చెప్పనే వద్దని చట్టం వచ్చింది, మనం మానేస్తావా? వాళ్ళు చంపినా సరే ఆఖరి శ్వాస ఉన్నంత వరకు యేసే రక్షకుడిని ప్రకటిస్తూ చచ్చిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో రాజ్యాంగం ఉంది కనుక ఆ హక్కులని మాట్లాడుతున్నాం. రాజ్యాంగమే మారిపోయింది అనుకో, అయినా సరే సువార్త చెప్తాం. ఏమైనా నిన్నటి దాకా రాజ్యాంగం వంటివి, మరి ఇప్పుడు రాజ్యాంగం లేకపోయినా మళ్ళీ నువ్వు సువార్త చెప్తున్నావు అంటే మాకు రాజ్యాంగానికి లోబడడం అనేది ఒక ముసుగు మాత్రమే సార్. ఏదో అట్లా టైంకి అట్లా మాట్లాడినాం కానీ అసలు సంగతి సువార్త చెప్పడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పమన్నా చెప్తాం, వద్దన్నా చెప్తాం. దేవుని మాట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఆయనేమో చెప్పమన్నాడు, వీళ్ళేమో చెప్పొద్దన్నారు, అయినా సరే మేము చెప్తాం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం. వాళ్ళు కొట్టినా చెప్తాం, చంపినా చెప్తాం, చచ్చిపోయేదాకా యేసే రక్షకుడు చెబుతూ చచ్చిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు ఏమంటారంటే మహాత్మా గాంధీ అంటే ఇట్లా చెప్పినాడు, అబ్రివేషన్లో ఎంజీ అంటే మొండి కట్టం అన్నమాట. ఎవడైనా మొండోడు ఉంటే వాళ్ళని వీడు మహాత్మా గాంధీ అని చెప్తున్నాడు. అంటే ఎంజీ అంటే మొండి ఘట్టం. దేనికి భయపడిన మొండి ఘట్టం పేరే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. భయం లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. భయం లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధం చేసి జయానందెదము. జయ గీతం పాడి యుద్ధం చేసి జయానందెదము. జయ రాజు యేసు జెండ క్రింద దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే దీనుడు, సాత్వికుడు, పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, విధేయుడు, ప్రేమ గలవాడు, దయగలిగినవాడు, సహనము కలిగినవాడు. ఇక్కడ ఆగిపోయినాం అనుకో, మనం సగం క్రైస్తవులమే. ఎన్ని మృదుత్వ లక్షణాలు ఉన్నా కూడా సువార్త కొరకు అవసరమైతే కాఠిన్యము చూపగలిగిన వాడి సంపూర్ణ క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ మనము కూడా ఇక్కడి నుంచి ఎట్లా పోదాం చెప్పండి?
యుద్ధ సన్నద్ధులమై వెళదాం. దేవుని స్తోత్రం కలిగింది. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాక్యము వినువారము మాత్రమయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారమై ఉండటానికి సహాయము చేయమని మరి 2 చేతులు ఆకాశం తట్టి ప్రార్థన చేద్దాం. సగము దావీదు కాదయ్యా, నేను పూర్తి దావీదును కావాలి, పూర్తి అబ్రహామును కావాలి, సంపూర్ణమైన పౌలు పోలిక నాకు కావాలి. అవసరమైనప్పుడు కాఠిన్యము కూడా చూపగలిగితేనే మనము యుద్ధ సన్నద్ధులం. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన ఫలితం అప్పుడే మనకు దొరుకుతుంది. లేకపోతే ఐగుప్తు నుండి బయటికి వచ్చిన లాభము కూడా లేదు, ప్రయోజనం లేదు. దేవా, నువ్వు యుద్ధశూరుడవు, నన్ను కూడా ఒక యుద్ధశూరుడిగా, సైనికురాలిగా తయారు చేయి తండ్రి అని చిత్తశుద్ధితో, యథార్థ హృదయంతో, పూర్ణ హృదయంతో మన 2 చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడి నడవాల్సిన దారి నాకు చూపినందుకు నీకు స్తోత్రమని ప్రభువుకు ఆరాధన సమర్పించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నీకు స్తోత్రం అయ్యా, మమ్మల్ని దర్శించినావు, నీకు స్తోత్రం అయ్యా. మీరు నడవాల్సిన దారి ఏదో మాకు చూపించినావు, నీకు వందనాలు. మీరు చూపించిన మార్గంలో నడవడానికి మాకు నీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి అని అడుగుతాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యము నాలో మాలో ఫలింపజేయండి. స్థానిక మందిరము, సంఘము, అనేక వేల మంది యుద్ధశూరులైన క్రైస్తవులకు తల్లి సంఘముగా మీరు చెయ్యండి తండ్రి. ప్రతి ఒక్కరిని ఇహలోక ధనముతోనూ వాక్య ధనముతో నింపి ఐశ్వర్యవంతులుగా చేయండి. ప్రభువా, నీ వాక్యము నాలో మాలో ఫలింప చేయమని తిరిగి మా విశ్రాంతి స్థలాలకు మేము పరుగులు ఎత్తుచుండగా మాకు మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర వ్యక్తిగత నిరంతర సహవాసం చేరి ఉన్న మనకందరకును, ఇక్కడ కట్టబడిన నూతన మందిరమునకును, ఇక్కడ ఆరాధించే దేవుని సంఘమునకు, సంఘ కాపరికి, సహదాసులకు, సహవాస కుటుంబ సభ్యులకు, భూలోకమందున్న సత్య సంబంధులు, దేవుని సంబంధులు, క్రీస్తు సంబంధులు, ఆత్మ సంబంధులు అందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. రావడానికి అవకాశమే లేని పరిస్థితులు నేను వచ్చాను. ఇప్పుడు నన్ను ఎవ్వరు విసిగించొద్దు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. అవసరమైతే మా అబ్బాయి చిన్న